హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ కుండలు చూసారా, చిన్న చిన్నవి ఒక నోము మా ఇంట్లో ఉంటే వాటి కోసమని తీసుకొచ్చాను. వాటిని అలా ఉట్టిగా పడేయకుండా ఏదో ఒక రకంగా అందంగా డెకరేట్ చేసి వాటిని ఏదన్నా చెట్లు చిన్న చిన్న ప్లాంట్స్ పెట్టుకుందుకు కానీ ఏదన్నా ఉపయోగిద్దామని చెప్పేసి వీటికి ఇలాగా అందంగా పెయింటింగ్స్ అవి వేస్తున్నాను. చూడండి, మా ఇంట్లో ఉన్న మెటీరియల్ తోటే. ఇక నేనేం కొని తేలేదు, పాతవి ఎప్పుడో మిగిలినవి గుమ్మాలకు వేసినటువంటి పెయింట్స్ ఆ మెటీరియల్ తోటే ఇట్లా వీటికి అందంగా పెయింట్ చేశాను. వీటిని ఎలా డెకరేట్ చేస్తానో చూడండి. కొండలకి పెయింట్ వేసాను చూసారు కదా. ఇప్పుడు వీటికి నా దగ్గర ఉన్నటువంటి ఇది మెటీరియల్ అండి. నేను ఒకప్పుడు ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్ అవి శారీస్కి వాటికి వేసేదాన్ని. ఆ పెయింటింగ్స్ అవి మిగిలాయి. అవి ఈ చిన్న చిన్న దీంతో లేస్ తోటి బుట్టలు అవి కూడా తయారు చేసేదాన్ని. వాటికి సంబంధించి మొత్తం నా దగ్గర ఉన్న ఈ మెటీరియల్ తోటే ఇప్పుడు వీటిని అందంగా డెకరేట్ చేస్తాను చూడండి. ఇవన్నీ ఉన్న మెటీరియల్తోనే వీటితోటే వీటిని అందంగా డెకరేట్ చేస్తాను, మీరు చూస్తుండండి. ఇట్లా చూసారా, ఇట్లా ఇది గ్లూ ఇట్లా ఇది అంటించుకుంటా. ఇక నా దగ్గర ఉన్న మెటీరియల్ తోటి ఇలా ఒక్కొక్కటి స్టిక్ చేసుకోవాలండి. ఇవి చూసారా, ఇవన్నీ ఈ చిన్న చిన్న ముత్యాలతో ఇట్లా డెకరేట్ చేస్తున్నాను. ఇట్లా ముందు ఇట్లా ఫెవిస్టిక్ ఇది పెట్టుకోవాలి. చక్కగా ఇంట్లోనే ఇట్లా పాతవి ఏవైనా ఉంటే వాటిని ఇట్లా అందంగా చక్కగా డెకరేట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మ్యారేజెస్ కూడా ఈ కుండలు అవి పెడుతున్నారు కదా, కూరాడు కుండలు అవన్నీ, వాటిని కూడా ఇట్లా మనం చక్కగా తెచ్చి ఇంట్లో కుండలు తెచ్చి పెయింట్స్ వేసుకొని చక్కగా ఇట్లా అందంగా డెకరేట్ చేసుకోవచ్చండి. వేలకు వేలు పోసుకునే కంటే మనం చేతితో తయారు చేసుకున్నటువంటి డెకరేట్ చేసుకున్న తృప్తి ఉంటుంది, మంచిగా అందంగా ఉంటాయి. చూసారు కదా, నేను ఒక చేతితో నా ఫోన్ పెట్టుకొని ఒక చేతితో ఇట్లా తీసుకుంటున్నానండి. కెమెరా స్టాండ్ ఒకటి కొనుక్కుంటే నాకు ఇది చేయటం ఈజీగా ఉంటుంది. అది కొనాలనుకుంటున్నా త్వరలో. చూసారా, ఇవ్వండి. ఇప్పుడు దీనికి కూడా ఇట్లా చేశాను కదా, ఇవి అంటించాను. ఇంకా మిగతా ఇవన్నీ ఉన్నాయి కదా కలర్స్, ఇవన్నీ ఉపయోగించి మళ్ళీ అన్నీ చేస్తాను. చూసారా, మొత్తం డెకరేట్ చేసేసరికి ఎంత అందంగా తయారయ్యాయో కుండలన్నీ. ఇట్లా మనం రకరకాలు ఎంత అందంగా అంటే అన్ని రకరకాలుగా చక్కగా తయారు చేసుకోవచ్చండి. ఇంట్లో నేనైతే ఏం కొనలేదు. ఇవి ద్వారాలకు వేసినటువంటి కలర్స్, మిగిలిన కలర్స్ ఇంట్లో ఉన్నటువంటి ఈ బ్లౌజులకి వాటికి శారీస్కి వాటికి వేసినటువంటి చెమ్కీలు వాటితోటే ఇట్లా అందంగా డెకరేట్ చేసుకున్నాను. వీటిని మంచిగా మనం ఏదైనా ఫ్లవర్ స్టాండ్ లాగా కూడా పెట్టుకోవచ్చు. చూసారు, ఇప్పుడు దీంట్లో మంచిగా మనం వాటర్ వేసుకొని చక్కగా ఏదైనా మనీ ప్లాంట్, ఇండోర్ ప్లాంట్స్ చక్కగా పెట్టుకోవచ్చు. ఇందులో పెట్టుకొని ఇంటిని అందంగా డెకరేట్ చేసుకోవచ్చండి. చూసారా, ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి కదా, మనీ ప్లాంట్స్ కానీ ఇట్లా క్రాటన్ ఏదన్నా సరే చక్కగా వాటర్ వేసి ఇట్లా పెట్టుకొని వీటిని ఏమైనా పాతవి ఇట్లా కుండలు ఏమైనా ఉంటే ఇట్లా చక్కగా అందంగా డెకరేట్ చేసుకోండి. చూసారు కదా, నేను చేసినటువంటి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇలాగ ఏవైనా ఉంటే ఇంట్లో చక్కగా క్రియేటివిటీ చేసుకోండి. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ధన్యవాదములు. చూసారా, ఈ పార్ట్స్ కూడా అలాగే నేను తయారు చేశానండి. వీటిని వెన్నముద్దల కృష్ణుడు విగ్రహం పక్కని ఈ కింద పాత గాజుల్ని నేను ఒక లేస్ తోటి ఇట్లా ఉట్టిలాగా తయారు చేసి ఇట్లా వెన్నముద్దలలాగా అది కాటన్ పెట్టాను. ఇటువైపు చూసారా, రెండు పక్కల ఇక గాజులు, పాత గాజుల్ని ఇట్లా ఉట్టిల్లాగా సెట్ చేసి మా ఇంట్లో ఉన్నటువంటి కృష్ణుడి విగ్రహం దగ్గర ఇలా ఉట్టిలు కట్టినట్టు పెట్టానండి. ఇప్పుడు చూసారు, ఇప్పుడు నేను తయారు చేసిన కుండలు ఇట్లా చక్కగా
అందంగా పెట్టుకున్నాను. మీరు కూడా మీ ఇంట్లో ఏవైనా ఈ విధంగా క్రియేటివిటీ చేసేలా ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి. అందరూ నా వీడియోని చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదములండి.